ఇక బాగా తాగి మెట్లపై పడిపోయి ఉంటే విక్కీని తీసుకుని రాధ గదిలోకి వస్తుంది. అతని బెడ్పై పడుకోబెట్టే క్రమంలో విక్కీ తనను మీదికి లాక్కోవడంతో పొరపాటుగా రాధ విక్కీకి తొలిసారి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అది చూసిన రాధ చాలా మురిసిపోతుంది. ఇక తెల్లారిన తర్వాత అద్దంలో చూసుకున్న విక్కీకి ఏం జరుగుతుందో అర్థం కాదు. వెంటనే రాధను పిలిచి ఇది ఎలా జరిగిందని అడుగుతాడు. నాకేం తెలుసు మీరేం చేసుకున్నారు అని అంటూ ఉంటుంది విక్కీని రాధ. మీ చిట్టి వచ్చి ముద్దు పెట్టిందేమో అని అంటుంది రాధ. ఆ మాటలు చెప్పగానే విక్కీ ముఖం వెలిగిపోతుంది. నా చిట్టి వచ్చి నాకు ముద్దు పెట్టిందా అని అంటాడు విక్కీ. అయినా అసలు మేమంత దూరం వెళ్ళలేదు కదా, అసలు నా ప్రేమ గురించే చెప్పనప్పుడు ఎలా ముద్దు పెట్టగలదని అంటాడు విక్కీ. నీకంత సీన్ లేదులే అని రాధ అంటుంది. ఆ ముద్దు నేనే పెట్టానని చెప్తుంది రాధ. ఎందుకు ముద్దు పెట్టావని అడగ్గా రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకో అని అంటుంది విక్కీని రాధ. అసలు నేను నిన్ను అరవాల్సింది పోయి నువ్వు నా మీద కేకలు వేస్తున్నావేంటని గట్టిగా క్లాస్ పీకుతుంది విక్కీ పైన రాధ. ఇక సుందరి అసలు చిట్టి కాదని అనుమానపడిన లవంగం అందరి దగ్గర చెంపదెబ్బలు తిని చివరికి దమయంతి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అసలు నీకెందుకు అనుమానం వచ్చిందని అడగ్గా ఆ అమ్మాయి వాళ్ళ తల్లితో మాట్లాడడం నేను విన్నానని చెప్తాడు. అంతే, వాడి చెంప పగలగొట్టిన దమయంతి ఈ విషయం ముందు నాకు చెప్పకుండా ఇంట్లో వాళ్ళకెందుకు చెప్పావని తిడుతుంది. ఇదంతా ఇక్కడే మర్చిపోకుంటే నీ సంగతి చెప్తానని బెదిరిస్తుంది దమయంతి. దీంతో లవంగం వెళ్ళిపోతాడు. మేడం గారు నిజం తెలుసుకున్నా నన్నే తిడుతున్నారేంటని లవంగం అనుకుంటాడు. బాగా తిని గుర్రు పెట్టి నిద్రపోతున్న సుందరిని నిద్రలేపి దమయంతి తిడుతుంది. నువ్వు చిట్టి కాదన్న విషయం అందరికీ తెలిసిపోయేలా ఉందని ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇంట్లో ఉన్నప్పుడు చిట్టిలాగానే ఉండమని అని అంటూ ఉంటుంది సుందరిని దమయంతి. ముందు నుంచి ఆ రాధకు అనుమానంగానే ఉంది కాబట్టి వీలైనంత త్వరగా రాధని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే పనులు చేయమని గుర్రు పెట్టి నిద్రపోతున్నావేంటని అంటూ ఉంటుంది సుందరిని దమయంతి. అయినా మీరు ఉండగా నన్ను ఎవరు బయటకు వెళ్ళగొడతారని అంటుంది. నీ రంగు బయటపడినప్పుడు మొదట నేనే ఆ పని చేస్తానని దమయంతి అంటుంది. మీరే తీసుకొచ్చారని నేను చెప్తే అని సుందరి అనగా ఎవరు నమ్మరని, ఎందుకంటే నువ్వు వచ్చిన రోజు నిన్ను ముందుగా అనుమానించింది నేనే కాబట్టి ఎవరు నువ్వు చెప్పింది నమ్మరని, నేనే నిన్ను పోలీసులకు పట్టిస్తానని చెప్పి హెచ్చరిస్తుంది సుందరిని దమయంతి. అమ్మో, ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది సుందరి. ఇక మరోవైపు మెట్లపై కూర్చొని ఆలోచిస్తున్న విక్కీ దగ్గరకు కాఫీ తీసుకొని వచ్చిన రాధ, నేను కాఫీ తాగాలని అనుకుంటున్నట్లు నీకెలా తెలుసు అని అడుగుతాడు. మనసులో ప్రేమ ఉంటే అలా తెలిసిపోతుందని రాధ అంటుంది. అసలు నీకు నిజంగా నీ చిట్టిపై ప్రేమ ఉందా అని అడుగుతుంది. కానీ ఎందుకో చిట్టిపై నీకు ప్రేమ ఉన్నట్లు నాకు అనిపించడం లేదని విక్కీతో అంటూ ఉంటుంది రాధ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.